చేస్తున్నావా? చేస్తానండి అయ్యగారు. ఈ గెటప్ అంతా చూసి శ్రీమంతుడు అనుకున్నారా? మన ఇక్కడ శ్రీమంతుడు కాదండి, ఈ ఇంట్లో పని మంత్రి అండి. అయ్యారు నిద్ర లేపమన్నా లేపలేదే అంటే అయ్యారు నేను 5:30కి అలారం పెట్టుకున్నాను, అది మోగలేదు, నేను లేపలేదు. ఇప్పుడు మోగిందా? అలా కొట్టేసారంటే అయ్యారు. మత్తేంటి పోలేదు? ఇంకా కడిగాను అయ్యారు, పోలేదు. ఫినాయిల్ వేసి కడిగావా? అయ్యో ఫినాయిల్ కూడా వేసాను అయ్యారు, పోలేదు. ఎదురు చెప్తున్నారా? మరక పోలేదు. మరక పోకపోతే నీ రక్తం వేసి తుడిసాను మరక పోగొట్టాలి, అర్థమవుతుందా? స్నానాలు నీళ్ళు పెట్టావా? బాత్రూమ్ లో పెట్టాను. ఇలాంటి ఓనర్లు దొరికేటండి బాబు మాకు. ఈ మరక ఎలా పోతే పోయింది. అమ్మగారు ముగ్గు చుక్కలు పెట్టాను. అది ఇందాక అయ్యగారు మరక అనుకుని కడిగమంటే కడిగేసాను. నా ముగ్గు చెప్పే వరకు ముగ్గు నాకు కూడా తెలియదు అమ్మగారు. ధర్మం చేయండి అమ్మా. ఇదిగో పట్టు, పెద్దన్నం అంతా మిగిలిపోయింది. ధర్మ పేవులు బాబు గారు. రెండమ్మ గారు, మీరు చాలా అదృష్టవంతులండి, మంచి భర్త దొరికారు. నువ్వేంటి సిగ్గుపడుతున్నావేంటి? అదేంటి సద్దన్నం అమ్మగారు అయ్యగారు పెట్టారు. నువ్వు తింటావని చద్దన్నం పెడితే వాడికి వేసావేంటి? అంటే కొద్దిగా అడిగాడు కదా అని. ఓహో, వాడికి చద్దన్నం పడేసి వేడి వేడన్నం నువ్వు మింగుదామనా? మింగుతావా? నీ పరిస్థితి నాకన్నా దరిద్రంగా ఉందిరా. ఈ 2 కూరలు తిను, సరిపోతే చెప్పు, సాయంత్రం ఇటు వస్తా, మళ్ళీ వేస్తా. నీ బతుకుయాడా. ఆఖరికి నా బతుకు ముస్టోడి బొచ్చులో మెతుక్కంట దారుణంగా అయిపోయింది సార్. కాలు జారిపడ్డావు, కావాలని బెల్లం ఒళ్ళు పడ్డావు నువ్వు. ఊరుకోండి సార్, అది ఒకటి ఏంటంటే సార్ 2 ఎకరాలు మళ్ళీ లాగా ఉంటుంది. చంపేస్తామనుకున్నావు? దేవుడా, రైతులకు వర్షాలు ఇచ్చావు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇచ్చావు, వృద్ధులకు పెన్షన్లు ఇచ్చావు, మాలాంటి పనులకి ఏమి ఇచ్చావు దేవుడా? ఏమి ఇచ్చావు? ఏంటి ఫ్యాక్టరీలో ఐటీ దాల్లా? దేవుడు ఉన్నాడు. ఏంటి ఇంటికి కూడా బయలుదేరా? అజి బాబు ఇప్పుడు ఎలాగా? ఏమే మన ఫ్యాక్టరీలో ఐటీ దాల్లు అంటే వాళ్ళ ఇంటికి కూడా వస్తున్నారంట. అబ్బా మీరు కంగారు పడద్దు, కంగారు పడితే మనమే దొరికిపోతాం. మధ్యాహ్నం భోజనంలోకి ఏమనమంటారు? నీ వంట గంట పక్కన పెట్టి ఇంటి యజమానికి నటించరా. అయ్యగారు, మీరు కూర్చునే సోఫాలో నేను కూర్చోవాలా? మీరు పడుకునే మంచం మీద నా వల్ల కాదయ్యగారు. ఏ మరే ఒక రాఘవా, ప్లీజ్ దండం పెడతాను రా. ఇదిగో ఈ కోటేసుకో. జాగ్రత్త మేనేజ్ చేయరా. అయ్యగారు అలాగే అయ్యగారు, నేను చూసుకుంటా. పక్కన నేను తుడుస్తాను. ఇక్కడ పూతరేకుల తాతారావు అంటే ఎవరు? చెత్తి ఎలాగే ఉంటుంది. హలో, అరుస్తున్నానుగా ఇక్కడ, తప్పుకోండి. పూతరేకుల తాతారావు ఎవరు? అయ్యగారు పేరు అర్థమైంది, నువ్వే పూతరేకుల తాతారావు అని నేను నమ్ముతున్నాను. మీరు పూర్తిగా నమ్మట్లేదు. నమ్మారా? పేరు గురించి పక్కన పెట్టి ముందు ఫైల్స్ పట్టండి. ఫైల్స్ తర్వాత ఒక పెద్ద అధికారి మా ఇంటికి వచ్చారు. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? కాఫీ తీసుకుంటాను. ఆగు అనగానే వెళ్ళిపోతున్నామేంట్రా? కాఫీ అనగానే వెళ్ళిపోతారా? స్ట్రాంగ్ గా లైట్ పనులాగా ఉండాలి సార్, పని చెయ్యాలి సార్ వాళ్ళు. నిజమేనయ్యా, కాఫీ గీఫీ ఏమొద్దు కానీ ఆ ఫైల్స్ పట్టరావయ్యా. మీరు కూర్చోండి సార్ ప్లీజ్. అవును, మనలో మనమాట వీళ్ళిద్దరిని కావాలని మనసులో పెట్టుకుని ఏమైనా కొడుతున్నావు పొరపాటున? కంట్రోల్లో పెట్టుకుని కొడుతున్నాను సార్, ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను సార్. ఏ ఫైల్స్ వనక్కో
ఓకే ఇదేంటయ్యా ఇల్లు చూస్తే ఇంత రిచ్ గా ఉంది ఫైల్ చూస్తే ఇంత పూర్ గా ఉంది ఏంటి ఏరా అలా రాసి ఏంటి ఫైల్స్ అంటే అలా ఎందుకు రాసావు నాకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తావా అంటే బాబు గారు ఫోన్ ఇస్తాను నేను సారీ సార్ మీరు చూడండి సార్ అమ్మో నేను నీ లెక్కలు తేల్చడానికి వచ్చినట్టు లేదు నువ్వు వాళ్ళ లెక్క తెలుస్తున్నట్టుంది అకౌంట్ లో ఏంటయ్యా ఉండాల్సిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఉంది ఎక్కువ డబ్బంతా మీరే పట్టుకెళ్తారు ఆస్తమా పేషెంట్ లాగా ఈ ఫైల్ అంతా అవకతవకలుగా ఉంది రేపు 10 o'clock మీ మీద కేసు ఫైల్ చేస్తాను ఆఫీస్కి రావాలి ఆగండి సార్ ఫైల్ అంతా అవకతవకలుగా ఉందంటే ఏంట్రా ఇందాక అడిగారు కదా సార్ రేపు పొద్దున్న 10 o'clock ఆఫీస్కి రండి గురుగారు ఒక్క నిమిషం మనలో అనమాట అప్రూవల్ గా మారిపోతే నాకు ఎంత కమిషన్ ఇస్తారు సార్ కమిషన్ కాదు దాంట్లో 10% రిటర్న్ చేస్తాను 1% ఇచ్చినా నేను కోటీశ్వరుని అయిపోతాను సార్ నాకు అది ఇప్పించారు సార్ నేను అప్రూవల్ గా మారిపోతున్నాను సార్ ఓకే నీ 10% నేను వచ్చేటట్టు చేస్తాను అసలు అవన్నీ ఎక్కడ ఉన్నాయో చెప్పు మీరు తినగా బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి గోడ బద్దలు కొట్టేస్తే 70 kgs గోల్డ్ ఉంటుంది సార్ నా సొమ్ము ఇచ్చేస్తుంటే మీకేం పోయిందిరా ఓకే థ్యాంక్స్ అండి మీరు బాగా డ్యూటీ చేస్తున్నారు సార్ బెడ్రూమ్ లోకి వెళ్ళి మంచం కింద టైల్స్ బద్దలు కొడితే ఓ 50 కోట్లు ఉంటాయి సార్ ఇదిగో మీ 10% రేపు ఇప్పిస్తాను ఆఫీస్కి రండి సార్ రేపు కాదు సార్ నేను కూడా ఇప్పుడే వచ్చేస్తాను సార్ ఇప్పుడే తీసుకెళ్ళిపోండి సార్ నేను లాగలేదు సార్ ఆయన లాగుతున్నారు ఓ మీ పన్నోడు కదా నీ లాగుడు కూడా వాడే లాగుతాడు సార్ రేపు పొద్దున్న నేనే దింపేస్తాను మీరు వెళ్ళండి ఓకే సార్ అర్థమైంది వస్తాను 10 o'clock ఐటీ ఆఫీస్ ఎలా యాక్ట్ చేశాను సార్ మేడం మీరైతే నా పెర్ఫార్మెన్స్ ఎన్ని మార్కులు వేస్తారు ఇస్తా ఎలా ఉంది సార్ క్యారెక్టర్ బాగా చేశానా క్యారెక్టర్ చంపేశావు అయ్యో అయ్యో ఏంటి సిగ్గు కింద ఉన్నాయా చక్కగా ఏదైనా జాబ్ చేసుకుంటే బాగుంటదేమో అనవసరంగా ఇది మనం చదువుకున్న చదువులకు జాబా నువ్వు 10th పాస్ అయ్యారా 2 సార్లు పాస్ అయ్యా ఇక్కడ 2 సార్లా అలాగేలారా ఫస్ట్ ఒకసారి పాస్ అయ్యా మార్కులు బాగాలేదంటే మళ్ళీ రాసా అప్పుడు పాస్ అయ్యా దాన్ని ఫెయిల్ అయిపోయి రాయడం అంటారు ఫెయిల్ అయిపోయి రాయడం అంటారు అర్థమైందా నువ్వు 10th పాస్ అయ్యేటి ఇలా అడుగుతావని 9th ఆపేసా అయినా వ్యాపారాలు అంటే ఇలా జనాలు మోసం చేసుకోవడం ఈ కాదురా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉండాలి ఫుల్ కార్లు బంగ్లాలు అసలు మామూలుగా ఫుల్ రిచ్ ఉండాలరా అంత పెద్దోడు అయిపోతే మరి నా పరిస్థితి ఏంట్రా అప్పుడు నా పియ్యరా నేను నెలకు 2 లక్షలు జీతం అరే మర్చిపోయా లాస్ట్ మంత్ 10,000 తీసుకుని ఇస్తాను ఇవ్వలేదు నాకు ఎలాగ 2 lakhs శాలరీ ఇస్తాను అందులో మైనస్ చేసుకోరా అరే ప్లీజ్ జాబ్ మాత్రం తీయద్దురా ప్లీజ్ అంత పెద్ద గోల్స్ ఉండకూడదురా సింపుల్ గా ఒక పెద్ద విల్లా 2 కార్లు పక్కన ఎప్పుడు పనుడు నాకు అన్ని సేవలు ఆడ చేయాలి ఆడికి నెలకు ఒక 5,000 శాలరీ ఇస్తే చాలరా ఎంతమంది చేసిన 5,000 ఇస్తావా నీ రేంజ్ కి అదే ఎక్కువ పనుడు నువ్వే ఏమనుకుంటున్నారు నన్ను చాలా అనుకున్నా మనం గనక ఒకసారి బిజినెస్ లో దిగితే ఫస్ట్ మన కారు దాని వెనకాల 5 కార్లు దాని వెనకాల 10 కార్లు దాని వెనకాల 20 కార్లు ఉంటాయి ఇది రెంటల్ బిజినెస్ దానికి బిజినెస్ చేయవసరం లేదు ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపో సరిపోద్ది మన కారు ముందు 5 కార్లు దాని తర్వాత 10 కార్లు అలాగ ఉండాలరా అరే మనం ఇప్పుడు మన కారు ముందు ఉండాలరా ఏమో వెనక్కి వెళ్తాం మనం అలా వెనక వస్తారు రండి బాబు రండి లేదు మంత్రం లేదు ఒక్క తాయితే మీ లైఫ్ నే మార్చేస్తుంది గురూజీ గారు చెప్తారు కొనుక్కోండి 5 రూపాయలు మాత్రమే ఎంత తాయితంత 5 రూపాయలు ఆయన ఇలాంటి మూఢనమ్మకాలు నేను అస్సలు నమ్మను మా తాయితే నమ్మను అస్సలు నమ్మను ఒక్క నిమిషం పడుకోరా శిష్య ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో దుప్పటి కప్పాలి పడుకున్నాను గురూజీ కనిపిస్తుందా ఏం కనిపించట్లేదు ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో ఈ అయ్యగారి పెన్ ఎక్కడుంది జోబీలో ఉంది ఎలా చెప్పావు తాబీజ్ మహిమ అది ఈ అయ్యగారి చేతికి ఏముంది వాచ్ ఉంది ఎలా చెప్పావు తాబీజ్ మహిమ హలో పెన్ నాకు జేబులోనే ఉంటది వాచ్ నాకు చేతికే ఉంటది అస్సలు నమ్మను నేను ఇలాంటి ఓహో అలాగా ఇప్పుడు చూడు అయితే అరే శిష్య గురూజీ ఈ అయ్యగారి జోబులో ఏముంది పెన్ ఉంది ఎలా చెప్పావు తాబీజ్ మహిమ ఈ అయ్యగారి వాచ్ ఎక్కడుంది చేతికుంది ఎలా చెప్పావు తాబీజ్ మహిమ అరే భలే చెప్పాడే కొనండి అందరూ కొనండి సార్ నాకు తాయితీ ఇవ్వండి సార్ తీసుకోండి
మీ సమస్యలు చెప్పండి ఏంటో. సార్ నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఇది కట్టుకో మొలతాడికి పెళ్లి అయిపోయింది. 4 కడితే ఇంకాపు నీకేంట్రా సంవత్సరం బట్టాయిలు రత్తం చిత్రాలేదు సార్. ఇంకో ఈ తాయెత్తు హెయిర్ పెరిగా హెయిర్ కట్టుకో, హెయిర్ పెరిగా హెయిర్ కట్టుకో. వెళ్ళండి. మొన్న మా నాయనమ్మకి కీళ్ళ నొప్పులని తాయెత్తు తీసుకున్నా మీ దగ్గర. అవును. ఆ కీళ్ళ నొప్పులు తగ్గలేదు. ఆ తాయెత్తు లోపల చీటీ ఉంటది. ఉంది. ఏముంది అందులో? డాక్టర్ దగ్గరికి వెళ్ళమని ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గిపోద్ది. ఇంకో బ్యాచ్ వస్తుంది. రండి బాబు రండి. మాయా లేదు మంత్రం లేదు. మాయా లేదు మంత్రం లేదు. తాయెత్తు కట్టుకుంటే జీవితం మారిపోద్ది. అవునవును, ఇన్ని తాయెత్తులు కాబట్టి బాగా మారిపోయింది మీది. ఇది కొనుక్కొని నువ్వు కట్టుకుంటే నీ జీవితం మారిపోద్ది. బాగా పని చేస్తుందా? ఇలా రండి. ఈ తాయెత్తు గురించి చెప్పమంటారా? చెప్పండి. స్టార్ట్ చేస్తాను చూడు. మన దగ్గరికి ముఖేష్ వచ్చాడు, తాయెత్తు ఇచ్చాం. అందరూ ముఖేష్ అంబానీ అంటున్నారు ఆయన్ని. మా దగ్గరికి ముఖేష్ వచ్చాడు, తాయెత్తు ఇచ్చాం. ఆ డబ్బులు ఇవ్వలేదు. ఆ సినిమాలో ముఖేష్ అయ్యాడు. ఈడు పెద్ద ఎరుపప్పులా ఉన్నాడు. భలే దొరికాడు. దొరికిందే మంచి ఛాన్స్. మొత్తం వేసేద్దాం. ఏరా ఊర్లో ఏం చేస్తుంటావు? పాత పని చెప్పమంటారా కొత్త పని చెప్పమంటారా? పాత పంచి ఏంటి? పాత పని అనుకోండి. ఎక్కడుంటే ఊర్లో ఏం చేస్తానండి? మరి కొత్త పంచ్ ఊరెళ్ళిన చెప్తానండి మీకు. పాతదే పెట్టండి. ఏ ఊరు మీది? ఇప్పుడు వైజాగ్ పక్కన రాజమండ్రి ఉంది కదండి. వైజాగ్ పక్కన రాజమండ్రి ఏంట్రా? ఆ రెండు దూరంగా ఉంటాయి కదా. అది తెలియాలని చెప్పానండి. ఊరే మాది. ఏం పేరు? మీ పేరు నాకేం తెలుసు? చెప్తే తెలుస్తుంది. నీ పేరేంటి? నా పేరుని తెలుగు రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళిన చెప్తే నా పేరే చెప్పండి. మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఇటు మధ్య చెప్తాండి. ఇప్పుడు పెద్ద పొలాలు ఉంటాయి కదండి. పొలాలు దున్నేస్తాం కదండి. దున్నేసి విత్తనం తుప్పుకొని పెడతాం కదండి. అక్కడ విత్తనం వేస్తాం. కొంచెం నీళ్ళు పోతాం కదండి. 2 రోజుల తర్వాత పైకి తుమ్మని పైకి వస్తుంది కదండి. చిన్న మొక్క అలా చెట్టు అయిపోయి పూలు పూసి కాయలు కాసి పొలం మొత్తం అవే వచ్చేస్తాయి కదండి. మధ్య మధ్యలో గడ్డి మడుతుంది కానీ గడ్డి పీకుతాడండి మా నాన్నండి. పనిలో పని తాయెత్తులు కూడా మర్చిపోయారు. నేను నమ్మనండి బాబు. నాకు నమ్మకం లేదు. నాకు నమ్మకపోవడం ఏంటండి? ఎలాగొస్తుంది నమ్మకమే. గురుగారు మా ఇంటి పక్కన నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి కదా. అవును. వాడు ఇచ్చేసాడు సార్. ఇచ్చాడా? ఈ తాయెత్తు కట్టుకున్నా కదా ఇచ్చేసాడు. నాకు ఒకడు ఎప్పటి నుంచో 50,000 రూపాయలు ఇవ్వాలండి. 50,000 ఇవ్వాలా? ఈ తాయెత్తు తీసుకెళ్ళాడు కట్టు 50,000 ఇచ్చేస్తాడు. 2 తాయెత్తులు ఇవ్వండి. 2 ఎందుకు? 50,000 ఎక్స్ట్రా ఇస్తాడని. నాకు పెళ్ళి అవ్వట్లేదు గురుగారు. నాకు కూడా ఒక తాయెత్తు ఇస్తారా? నేను ఇస్తాను, మీరు రండి. రాత్రి కట్టుకో, ఉదయం తీసే. రాత్రి కట్టుకుని ఉదయం తీసేయాలా? అంతే. నైట్ టైం పంచేది ఇది. అమ్మాయిని చేస్తే అమ్మాయి నచ్చిందా? నచ్చింది. ఒక 5,000. ఎందుకండి బాబు? తాయెత్తుకి రా. తాయెత్తుకి ఇది కట్టుకో. అమ్మాయి నిన్నే చూస్తుంది. చేయగట్టు. ఇలా అమ్మాయి పక్కన అమ్మాయి నిన్నే చూస్తుంది. చూస్తుంది కదా. నిన్నే చూస్తుంది చూడు. రండి. మీకు సపరేట్ గా ఎఫెక్ట్ వేస్తారు. రండి. బ్లాక్ అండ్ వైట్ చేస్తారు. ఆగండి. ఏంటన్నా చిరాకొచ్చేస్తుందండి. చూసిందే లేదా? తాయెత్తు పని చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటా? చేసుకుంటాను. ఒక 5,000. 5,000 పెళ్లికే. పెళ్లి చేసుకుంటే తాయెత్తు కట్టుకోవాలి. తాయెత్తు కట్టుకొని అమ్మాయి వెనకాల వెళ్ళు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంది. అంతేనండి. పక్క పెళ్లి చేసుకోండి బాబే. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడం? అదే తాయెత్తు కట్టుకున్నాను కదా. మీరు కట్టుకున్నారు కదా తాయెత్తు. ఏంటన్నా తాయెత్తు నేను పెళ్లి చేసుకుంటా అన్న అంటారు. అన్న కాదు మగుడవుతాను నీకు. చూడండి నేను ఎంబడి నువ్వు మా చెల్లెలు నేర్పిస్తావు.
ఇప్పుడు అమీర్పేటలో మనం ఏం చెప్పి మోసం చేద్దాం? ఏం యాక్చువల్ గా పిల్లలు పడతారా కీళ్ళ లోపల కాళ్ళ లోపల అంతే. అలాగే నాస్టీసా? అంతే. సరేరా, ఇగో సాయంత్రం పార్టీ గుర్తుందిగా? గుర్తుంది. కానీ అక్కడికి వెళ్దాం పార్టీకి ఎక్కడద్దు. ఇక్కడ చేసుకుని అది బాగాలేదు, అంతే గోవా వెళ్ళిపోతే బాగుంటుంది. ఈ తాయెత్తు కట్టుకొని గోవా వెళ్ళిపోతుంది. ప్రతిదానికి తాతలు కట్టేస్తారా? ఏంటి తాతలు జనాలు మూఢనమ్మకాలు ఎందుకు ఉన్నాయని చెప్పి మోసం చేస్తారా మీరు? ఏంటి సార్ ఏంటి సీరియస్ అంటే వెళ్ళిపోతాం. ఏంటో కొట్టండి. వెళ్ళిపోతే ఆగిరే. నాకేం సంబంధం ఆడితే అంతా.